హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రాజేంద్ర అయితే ప్రణతి కడుపుతో ఉందన్న నిజం తెలుసుకుని తట్టుకోలేక గబగబా తన గదిలోకి వెళ్తాడు. ఒక్కసారిగా ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఇక పరిగెత్తుకుంటూ రాజేంద్ర దగ్గరికి వెళ్ళబోతుంటే రాజేంద్ర అయితే డోర్ లాక్ చేస్తాడు. అందరూ కూడా ధన తలుపులు కొట్టి నానా నానా మీరు బయటికి రండి, చెల్లితో మేం మాట్లాడతాం, నాన్న అదంతా నిజమై ఉండకపోవచ్చు అని చెప్పి ఇక రాజేంద్రకి చెబుతూ ఉంటే ఉన్నట్టుండి దడేల్న తలుపులు ఓపెన్ చేస్తాడు. ఒక్కసారిగా అందరూ కూడా రాజేంద్ర వైపు షాక్ అయిపోయి చూస్తారు. ఇక రాజేంద్ర తన చేతిలో గన్ పట్టుకొని ఇంకా హడావుడిగా కారెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన పార్వతి, ఎవండి, ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారండి అని చెప్పి ఇక పార్వతి అయితే రాజేంద్రని ఆపడానికి ప్రయత్నించిన రాజేంద్ర మాత్రం పార్వతిని వదిలించుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా పార్వతి, అక్షయ్ అలాగే శ్రీకర్ కమల్ దగ్గరకు వచ్చి, రే అక్షయ్, మీ నాన్నగారిని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా త్వరగా ఆయనతో పాటు మీరు కూడా వెళ్ళండి అని చెప్పడంతో ఇక ముగ్గురు కూడా అక్కడి నుంచి కార్ తీసి రాజేంద్ర వెనకమాలే వెళ్తారు. ఇంకా ఇదంతా ఇలా ఉండగా పల్లవి అయితే దరిద్రం పోతుంది, ఈ ముసలోడెళ్ళి ఎవరో ఒకరిని కాల్చి పడేయాలి, ఆ తర్వాత వాళ్ళు చేస్తారు, వీడి కూడా జైల్లో శిక్షని అనుభవిస్తాడు. నేను ఇంటిని ఇంత ముక్కలు చేస్తానని కలలో కూడా అనుకోలేదు, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే సడన్గా ఇంటి ముందు కార్ వచ్చి ఆగడంతో ఇంకా అందరూ కూడా బయటికి చూస్తారు. ఇంకా రాజేంద్ర అయితే చాలా ఆవేశంగా ప్రణతి అని గట్టిగా అరవడంతో ఇక ప్రణతి అయితే గదిలో నుంచి బయటికి వస్తుంది. ఓసై పాపిష్టిదానా, మా కడుపున చెడపుట్టావు కదే, నీలాంటి దాన్ని కన్నందుకు సిగ్గుతో చచ్చిపోవాలి అనిపిస్తుంది. అసలు అసలు నీకు ఏం అన్యాయం చేశామే? చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతో అల్లరి ముద్దుగా పెంచాం, కానీ నువ్వేమో వీడితో చెడు తిరుగులు తిరిగి పెళ్ళి కాకముందే తల్లివయ్యి మా కుటుంబ పరువుని తీసేశావు, నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే ప్రణతి వైపు గన్ షూట్ పెడతాడు. ప్రణతి, నాన్న ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఛీ, నోర్మొయ్, పాపిష్టిదానా, ఏం చెప్తావు? ఇంకా నీ మాయ మాటలతో మమ్మల్ని మభ్యపెట్టాలని చూడకు. నా కూతురు అమాయకురాలు, తనకి ఏది తెలీదని చెప్పి ఎంతో ఎంతో బాధపడ్డాను, కానీ ఇంత నీచమైన పని చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి ఇంకా రాజేంద్ర మాట్లాడుతుంటే అవని అయితే ఇక రాజేంద్ర దగ్గరికి వెళ్ళి, మావయ్య గారు ఆగండి, ఆవేశపడకండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి ఇక అవని చెప్పబోతుంటే, చాలమ్మా చాలు, ఇంకా ఏం చెప్తావు? ఏం మిగిలిపోయిందని చెప్తావు? ఇంతవరకు చేసింది చాలు, నా కన్న కూతురు జీవితాన్ని నాశనం చేసేశావు, చివరికి నలుగురిలో నన్ను తలెత్తుకోకుండా చేసేశావు, వద్దు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక ఆమెని దూరంగా నెట్టి ప్రణతికి గన్ షూట్ పెట్టబోతే ఒక్కసారిగా ప్రణతికి అడ్డంగా భరత్ నుంచుంటాడు. అలాగే భరత్కి అడ్డంగా ఆమెను నుంచుని, మావయ్య గారు ముందు నన్ను చంపండి, ఆ తర్వాత మీకు నచ్చింది చేసుకోండి, నేను చెప్పేది వినండి అని అంటుంటే, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది, ముందు నువ్వే చచ్చిపోవాలి అని చెప్పి రాజేంద్ర ఒక్కసారిగా గన్ షూట్ చేయబోతే ఇక ఆ బుల్లెట్ వచ్చి అవని చేతికి తగులుతుంది. ఇంకా అది చూసిన కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అక్షయ్ అలాగే శ్రీకర్ ఇంకా కమల్ ముగ్గురు లోపలికి వచ్చేసరికి అప్పటికే రాజేంద్ర గన్ షూట్ చేయడంతో అవని కుప్ప కూలిపోతుంది. అది చూసిన అక్షయ్కి గుండాగినంత పనవుతుంది. ఇక శ్రీకర్ అలాగే కమల్ ఇద్దరు కూడా వదినా వదినా అనుకుంటూ ఇక పరుగున అక్కడికి వెళ్తారు. ఒక్క క్షణం రాజేంద్రకి ఏమీ అర్థం కాదు. ఆవేశంలో గన్ అయితే షూట్ చేశాడు, కానీ ఇలా జరుగుతుందని తను కూడా ఊహించలేదు. అయ్యో, ఎంత పని చేశాను, నా చేతులతో నేనే నేను కన్న వారిని చంపాలనుకున్నానా? అయ్యో భగవంతుడా, ఎందుకు ఇంకా నేను బ్రతికే ఉన్నాను, ఇట్లాంటివన్నీ చూడటానికా అని చెప్పి రాజేంద్ర అయితే ఇక తల బాదుకుంటాడు. వెంటనే అక్షయ్ రాజేంద్రని పట్టుకుని, నాన్న ఇదంతా మీరు
కావాలని చెయ్యలేదు కదా, ముందు ఇక్కడి నుంచి మనం వెళ్దాం రండి అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే రాజేంద్రని తీసుకుని బలవంతంగా ఇంటికి బయలుదేరతాడు. అలాగే అవనిని తీసుకుని వీళ్ళైతే హాస్పిటల్కి వెళ్తారు. ఒక్కసారిగా డాక్టర్ అవనిని చూసి ఏమైంది అని అంటుంటే, డాక్టర్ త్వరగా మా వదినకి ఏం కాకుండా చూడండి అని చెప్పి ఇంకా అవనిని ఐసీయూలోకి తీసుకెళ్తారు. అవని చేతిలో బుల్లెట్ బలంగా దిగడంతో ఇక డాక్టర్లైతే ఆ బుల్లెట్ని తీస్తారు. ఇంతలో ప్రణతి అయితే తల బాదుకుంటూ, అయ్యో ఇదంతా నా వల్లే, నేను చేసిన తప్పు వల్ల ఈరోజు అందరితో వదిన మాటలు పడుతుంది, నిందలు అనుభవిస్తుంది. ఇప్పటికీ కూడా నేను నోరు విప్పకపోతే నిజంగానే నేను తప్పు చేసిన దాన్ని అవుతాను అని చెప్పి ఇక ప్రణతి మాట్లాడుతూ ఉంటే, ప్రణతి మాటలకి పక్కన ఉన్న భరత్, ప్రణతి నువ్వు కాస్త నార్మల్గా ఉండు, అసలే నువ్వు ప్రెగ్నెంట్, ప్లీజ్ ప్రణతి అని అంటుంటే, చాలు భరత్, ఇంతవరకు నువ్వు మీ అక్క కలిసి నాకు చేసిన సహాయం చాలు. నా వల్ల మీరు ఎన్నో మాటలు పడుతున్నారు, ఎన్నో నిందలు అనుభవిస్తున్నారు. ఇంకా నేను మిమ్మల్ని గోతిలోకి తోసేలేను అని చెప్పి ప్రణతి మాట్లాడుతూ ఉంటే, ప్రణతి మాటలకి ఇక శ్రీకర్ అయితే, ప్రణతి ఏమైంది, అసలు ఏం నిజాన్ని మీరు దాచిపెడుతున్నారు? వదిన ఏదో నిజాన్ని చెప్పాలి అంది, కానీ వదిన్ని మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు అని అంటూ ఉంటే ఇక ప్రణతి అయితే, ఇక్కడ కాదన్నయ్య, ఇక్కడ కాదు, ఆ నిజాన్ని అందరికీ తెలిసేలా నాన్నకే చెప్తాను అని చెప్పి ఇక ప్రణతి అయితే అక్కడి నుంచి ఆవేశంగా ఇంటికి బయలుదేరుతుంది. ఇంకా రాజేంద్రని తీసుకువచ్చిన శ్రీకర్ అయితే గబగబా వాటర్ బాటిల్ ఇచ్చి, నాన్న ఈ వాటర్ తాగండి, మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి అని అంటూ ఉంటే, ఇంతలో పార్వతి, ఎవండి ఏమైంది, రే అక్షయ్ ఏం జరిగిందిరా, అక్కడందరూ బాగానే ఉన్నారు కదా అని అంటుంటే, అది అమ్మా నేను తర్వాత చెప్తాను అని అంటుంటే ఇంకా ప్రణతి అక్కడికి వచ్చి, ఏం చెప్తావన్నయ్య, ఇంకా వదిన ప్రాణాలతో ఉందని చెప్తావా, ఆ కొన ప్రాణాన్ని నువ్వెళ్ళి తీసేయమ్మా అని అమ్మకి చెప్తావా అని అంటూ ఉంటే, ప్రణతి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి పార్వతి అంటూ ఉంటే, దానికి ప్రణతి, అవునమ్మా అవును, వదిన తప్పు చేసిందని, వదిన మీ అందరినీ మోసం చేసిందని వదిన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నా మెడలో తాళి కట్టాడని భరత్ని బయట నడి రోడ్డని కూడా చూడకుండా తనని ఇష్టం వచ్చినట్టు కొట్టి అందరి ముందు తన పరువు తీశారు. నాన్న అన్నయ్య ఎన్ని చేసినా వాళ్ళు నోరు విప్పలేదు. చివరికి ఈరోజు ఏకంగా వదిన ప్రాణాలు తీయడానికి కూడా నాన్న వెనకడలేదు. ఎన్ని జరుగుతున్నా వాళ్ళు నోరు విప్పట్లేదు. కనీసం నేనైనా నోరు విప్పకపోతే నిజంగానే వాళ్ళని నేను మోసం చేసిన దాన్ని అవుతాను అని అంటూ ఉంటే, చూడు ప్రణతి, నీకేం తెలీదు, ఇదంతా ఆ అవని నీతో చేయించిందని మాకు తెలుసు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. చూడు, హాస్పిటల్కి తీసుకెళ్ళి నీకు ఆపరేషన్ చేయిస్తాను. తర్వాత గుట్టు చప్పుడు కాకుండా ఎవరొక కుర్రోడిని చూసి రంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి ఇక్కడి నుంచి నిన్ను ఫారెన్ పంపించేస్తాం, మా మాట విను అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే, పల్లవి మాటలకి ప్రణతి చాలా ఆవేశంగా పల్లవి చంప పగల కొడుతుంది. ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? నా కడుపులో బిడ్డని చంపేస్తావా? నాకు గుట్టు చప్పుడు కాకుండా మరొకరికిచ్చి పెళ్లి జరిపిస్తావా? నీ స్థానంలో అవని వదిన నిలబడి నాకు ఇట్లా చెప్పలేదు, కడుపులో బిడ్డకి తండ్రిని వెతికి తీసుకొస్తాను అంది. అలాగే మీ అందరి ముందు నేను ప్రేమించిన నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని మీ అందరి ముందు నిలబెడతాను అనింది అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావే పిచ్చిదానా, నీకు మైండ్ సరిగా లేదా ఏంటి? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆ భరత్ గాడే తండ్రి కదా, ఇప్పుడు వెతికి తీసుకురావడం ఏంటి? అది పెళ్ళి కాకముందు నీకు మాయ చేసి వాడితో నీకొక బిడ్డ పుట్టేలా చేసింది అని చెప్పి ఇంకా పార్వతి అలాగే భానుమతి మాట్లాడుతుంటే, చాలమ్మా చాలు, ఇంతవరకు అవని వదిని అలాగే భరత్ని నిందించింది చాలు. ఇప్పటికీ కూడా మీకు నిజం చెప్పకపోతే నిజంగానే నేను వదిన్ని
మోసం చేసిందన్నవుతా అని అంటుంటే ఇక అక్షయ్ అయితే, చూడు ప్రణతి, నువ్వు ఆవేశంలో ఉన్నావు, ముందు నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళు అని అంటుంటే, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాలన్నయ్య? ఎవరున్నారని వెళ్ళాలి చెప్పండి. నాకు పెళ్లి చేసేటప్పుడు నా ఇష్టం ఉందో లేదో అడగకుండానే మీరు అన్ని ఏర్పాట్లు చేసేశారు. పైగా ఒక అబ్బాయి ఫోటో తీసుకొచ్చి ఇతనే నీకు కాబోయే భర్త అని చెప్పారు. అతను ఇష్టమా లేదా అని మీరెవరన్నా అడిగారా? లేదు, అడగలేదు. కానీ వదిన నన్ను నా మొహాన్ని చూసి, ప్రణతి నీకు పెళ్ళిష్టం లేదా అని అడిగింది. అమ్మ స్థానంలో ఉండి వదిన నన్ను అర్థం చేసుకుంది. కానీ మీరెవ్వరూ కూడా నన్ను, నా మనసుని అర్థం చేసుకోలేకపోయారు. నేను ఒక అబ్బాయిని ప్రేమించిన మాట నిజమే, కానీ నా పెళ్ళని తెలిసిన మరుక్షణం అతను ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నాడు. అతని కోసం ఎంక్వైరీ చేస్తే అతను ఇక్కడ లేడని తెలిసింది. ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. అప్పుడే నాకు అసలు నిజం తెలిసింది. నేను పెళ్ళి కాకముందే తల్లినయ్యానని, ఇంత పెద్ద నిందని మోసుకుంటూ బ్రతకలేనని ఇక నాకు అర్థమైపోయింది. వదినతో మాట్లాడి ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను. కానీ వదిన నాతో మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి ఇదిగో ఈ పల్లవి, అమ్మ, శ్రేయ ముగ్గురు కలిసి వదిన్ని నానా పోని మాటలు మాట్లాడారు. అలాగే నా నుంచి వదిన్ని దూరం పెట్టారు. నాతో మాట్లాడడానికి వదినకి అవకాశం ఇవ్వలేదు. ఏంటమ్మా, నా నిశ్చితార్థం ఆపడానికి వదినొచ్చిందా? అసలు నిశ్చితార్థానికి రమ్మని పిలిచిందే నేను. మీరందరూ కలిసి వదిన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వదినది ఏ తప్పు లేదు, దీనంతటికీ కారణం నేనే అని మీ అందరి ముందు ధైర్యంగా చెప్పి నిలబడలేకపోయినందుకు నిజంగానే నేను పెద్ద తప్పు చేశాను. నాన్న, నిజంగానే నేను మీకు మీ పెద్దరికానికి మచ్చ తెచ్చాను. నేను చేసింది తప్పే. పెళ్ళి కాకుండా ఒక అబ్బాయిని నమ్మి మోసపోయాను. అతనితో తిరిగి తల్లినయ్యాను. కానీ దానికి కారణం భరత్ కాదు నాన్న. భరత్ నా పక్కన నిలబడి నాకు భర్తగా ధైర్యాన్ని ఇచ్చాడు. మీరు అనుకుంటున్నట్టు భరత్కి నాకు పెళ్ళి జరగలేదు. పెళ్ళి జరిగినట్టు భరత్ అలాగే అవని వదిన నటించారు. కడుపుతో ఉన్నానన్న నిజం తెలిస్తే ఎక్కడ మీ అందరూ కూడా గుండె పగిలి చచ్చిపోతారేమో అన్న భయంతో ఆ నిందని, ఆ నిజాన్ని తన మనసులోనే దాచుకుంది. మీ అందరి ముందు తను ఒక తప్పు చేసిన వ్యక్తిలాగా నిలబడింది. నేను ప్రేమించి మోసపోతే దానికి పాపం వదినేం చేస్తుంది నాన్న? తను నా కండగా నా పక్కన నిలబడింది. తన తమ్ముణ్ణి భర్తగా నా పక్కన నుంచోపెట్టింది. నాకు ధైర్యం చెప్పింది. నన్ను మోసం చేసిన వాడిని వెతికి తీసుకొచ్చి మీ అందరి ముందు నిలబెడతాననింది. ఇదంతా తెలియక మీరందరూ కలిసి వదిన్ని అవమానించారు. అలాగే వాళ్ళ తమ్ముణ్ణి కొట్టారు. మీరందరూ తప్పు చేశారు అని చెప్పడంతో ఇక అక్కడే ఉన్న పల్లవి అయితే, ప్రణతి, మీ వదిన ఇట్లా చెప్పమని నిన్ను పంపించిందా? అందరికీ నిజం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ కథని మరొకలాగా తిప్పమనిందా అని అంటుంటే ఇక అక్షయ్ అయితే తట్టుకోలేక పల్లవి చెంప పగల కొడతాడు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు అర్థం కావట్లేదా? ప్రణతి ఇంత పెద్ద నిజాన్ని గుండె పగిలేంత బాధతో మనందరికీ చెప్తుంటే అది అర్థం చేసుకోకుండా ఇట్లా మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదా? నాన్న, మనం చాలా పెద్ద తప్పు చేశాం నాన్న. అవని మన కోసం, మన కుటుంబం కోసం అంతలా కష్టపడితే తనని అర్థం చేసుకోకుండా అవమానించాము. ఏవండి, మీరైనా నన్ను
నమ్ముతారని, నన్ను అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటారని పాపం పిచ్చిది చాలా జాలిగా అడిగింది. కానీ మగాణ్ణి కదా, పైగా మీరు చెప్పిందే నిజమని నమ్మాను కదా. తనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, అందరిలో అవమానించాను. ఈ చేత్తో తనని కొట్టాలనుకున్నాను. తప్పు చేశాను నాన్న, తప్పు చేశాను అని అంటుంటే పార్వతి అయితే, రే అక్షయ్, ఇదంతా నిజమై ఉండదురా. ఆ అవని తక్కువది కాదు, తను చేసినవన్నీ మనం మర్చిపోతామా అని అంటుంటే ఇక రాజేంద్ర తట్టుకోలేక, పార్వతి చాలు, ఇంతవరకు జరిగింది చాలు. ఇప్పటికే నా చేతులతో నా పెద్ద కోడల్ని నా చేతులతో నేను షూట్ చేశాను. మా నింటి లక్ష్మీదేవిని నేనే దూరం చేసుకోవాలనుకున్నాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. చూడు పార్వతి, నేను చేసిన పొరపాటే నువ్వు చెయ్యొద్దు. ఇప్పటికైనా నిజం తెలుసుకో. తను ఏ తప్పు చెయ్యలేదని అర్థం చేసుకో. రే అక్షయ్, అవనిని చూడాలరా, అవని ఇప్పుడు ఎలా ఉందో అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్షయ్ని అడగడంతో అక్షయ్, రాజేంద్ర, ఇక ప్రణతి ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. ఇంకా పల్లవి అయితే, అత్తయ్య చూశారుగా ఆ అవని కథని ఎట్లా తిప్పిందో, తనకి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా మనుషుల్ని మార్చేస్తుంది. చివరికి ప్రణతి కూడా తన పంచాన చేరి తను ఆడమన్నట్ట అంతా ఆడుతుంది. ఇదంతా నిజమై ఉండదు అని ఇక ప్రణతి చెబుతూ ఉంటే, పల్లవి చెబుతూ ఉంటే పల్లవి మాటలకి పార్వతి, ఏమో పల్లవి, ఇదంతా చూస్తుంటే నిజమనిపిస్తుంది. అవని ఈ ఇంటికి కోడలిగా వచ్చిన దగ్గర నుంచి తనని చూస్తూనే ఉన్నాను. ఏ రోజు కూడా అవని ఎవరిని బాధ పెట్టలేదు. కానీ నేనే తనని అపార్థం చేసుకున్నానేమో అని అనిపిస్తుంది అని చెప్పి ఇక పార్వతి ఆలోచిస్తూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో పల్లవి అయితే చక్రధర్కి కాల్ చేస్తుంది. డాడ్, ఈరోజు అసలు ఇంత మంచి గుడ్ న్యూస్ని నీతో షేర్ చేసుకుంటానని కలలో కూడా అనుకోలేదు. మనం ఇక్కడ అనుకున్న దానికంటే ఎక్కువే జరిగింది. ఆ అవనిని ఈరోజు మా మామయ్య షూట్ చేశాడు. కానీ అది పొరపాటున చేతికి తగిలింది. దాని తలకో గుండెలకో తగిలితే స్పాట్లో చచ్చుండేది అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ సంబరపడిపోతూ చక్రధర్కి కాల్ చేసి చెప్తుంది. చక్రధర్ అయితే, చూడు బేబీ, ఇప్పుడు ఇంట్లో అందరికీ నిజం తెలిసిపోయి ఉంటుందే అని అంటుంటే, అవును డాడ్, ఇంట్లో అందరికీ నిజం తెలిసిపోయింది. కానీ ఏ నిజం తెలిసినా ఆ ప్రశాంత్ దొరకాలి కదా. ప్రణతి కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో తెలియక అల్లాడిపోతారు. పెళ్ళి కాకుండానే తల్లయిందని నాలుగు రకాలుగా మాట్లాడుతూ మొహం మీద ఉమ్మేస్తారు. బ్రతకాలో చావాలో తెలియక కూతురు అనుక్షణం కుమిలిపోతూ ఉంటుంది. తన కూతుర్ని చూసినా ఈ తల్లిదండ్రులిద్దరూ కూడా అంతకంటే ఎక్కువగా కృంగిపోతారు. ఇక అవని విషయానికి వస్తే, తను చెయ్యని తప్పుకి దానికి శిక్ష అనుభవించడం అలవాటే కదా. ఆ ప్రశాంత్ని వెతికి పిచ్చెక్కిపోతుంది అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో మాట్లాడుతూ ఉంటే చక్రధర్ గట్టిగా నవ్వుతూ, బేబీ, అయితే మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ కుటుంబం ఇక గల్లా గతుకులైందనమాట. ఇంకా ఆ కుటుంబంలో ఎవ్వరికి మనశ్శాంతి ఉండదు అని అంటుంటే, అంతే కదా డాడ్, ఇప్పుడు జరిగిందంతా చూశాక ముందుగా మా మావయ్యకి హార్ట్ అటాక్ వస్తుంది. ఆ తర్వాత అది తట్టుకోలేక మా అత్తగారు గదిలో నుంచి బయటకి కూడా రారు అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో మాట్లాడుతుంది. చక్రధర్, ఓకే బేబీ, నేను నీతో తర్వాత మాట్లాడతాను, నాకు అర్జెంట్ కాల్ వస్తుంది అని చెప్పి చక్రధర్ అయితే కాల్ కట్ చేస్తాడు. ఇక పల్లవి అయితే తెగ ఆనందపడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శ్రేయ కనిపిస్తుంది. శ్రేయ అయితే, పల్లవి, ఇదంతా చేస్తుంది నువ్వా అని అడగడంతో, అయ్యో శ్రేయ, ఏంటి నువ్వు కూడా పొరపాటు పడుతున్నావు, నేనిదంతా చేయడం ఏంటి అని అంటుంటే, లేదు,
నేను ఫోన్లో మాట్లాడిందంతా విన్నాను. ఇప్పుడే విషయాన్ని అత్తయ్యకి చెప్తాను అని చెప్పి ఇక శ్రేయ అయితే పరిగెత్తుకుంటూ పార్వతి దగ్గరికి వెళ్ళబోతుంటే ఇంకా పల్లవి అయితే భయపడుతూ శ్రేయని వెనక నుంచి ఫ్లవర్ వాజ్తో కొడుతుంది. ఇక శ్రేయ అయితే ఒక్కసారిగా అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారు.